హాయ్ మ్యామ్, ఏదైనా ఒక కేస్ సినారియో చెప్పండి ఇన్ విచ్ ద సొల్యూషన్ ఇస్ వెరీ సింపుల్. ఓకే ఆయిషా, నాకు ఒక కేసు గుర్తొస్తోంది. సింపుల్ సొల్యూషన్ అంటే, ఒక కపుల్ ఉన్నారు. 5 years అయింది పెళ్ళయి. ఆల్మోస్ట్ 4 cycles IUI అయింది. బయట అన్ని పారామీటర్స్ నార్మల్గానే ఉండే. మన దగ్గర వచ్చినప్పుడు మనం సీమన్ అనాలిసిస్ రిపీట్ చేసాం. ఇన్ఫెక్షన్ ఫ్యాక్టర్ ఉన్నింది, పస్సెల్స్ ఉన్నాయి. మనం కల్చర్ పంపించాము, కల్చర్లో పాజిటివ్ వచ్చింది. ఆ హస్బెండ్కి మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసాము. అండ్ నెక్స్ట్ సైకిల్లో వాళ్ళు IVFకి వెళ్ళాలని డిసైడ్ అయి ఉన్నారు. నెక్స్ట్ సైకిల్ ఆ అమ్మాయికి పీరియడ్ రాలేదు. సో మన దగ్గరకు వచ్చారు. నెక్స్ట్ సైకిల్ వచ్చినప్పుడు మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి ఒకసారి, ఎందుకైనా మంచిది అన్నా సరే ఆ అమ్మాయి అసలు ఇష్టపడలేదు. అంటే నాకు అసలు అవ్వదు, ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సే లేదు మేడం అని ఒప్పుకోలేదు. ఫైనల్గా అమ్మాయిని ఒప్పించి ఒకసారి టెస్ట్ చేస్తే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి పాజిటివ్. దే ఆర్ హ్యాపీలీ ప్రెగ్నెంట్ నౌ. అంటే సింపుల్ సెమైనల్ ఇన్ఫెక్షన్ అనేది నెగ్లెక్ట్ చేయబడింది అంతకుముందు జరిగిన అన్ని టెస్ట్స్లో కూడా. అందుకని అది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్ ఫ్యాక్టర్ కూడా. మగవాళ్ళల్లో కూడా అది చాలా ఇంపార్టెంట్. బికాస్ సెమైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది అప్ టు 10% ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ని కలుగజేయవచ్చు. సో ఒక్కొక్కసారి సొల్యూషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనే దానికి ఈ కేసు చాలా మంచి ఉదాహరణ. Yes ma'am, it was very simple but important point which you have not ignored and it came into a positive pregnancy.